తాగునీరు అందించలేని ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల నుండి కుళాయి పన్నులు, ఇంటి పన్నులు ఏ విధంగా వసూలు చేస్తుందని అధికారులను ప్రశ్నిస్తూ ఇంత దుర్మార్గంగా పాలన చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. గొల్లప్రోలు నగర పంచాయతీ ఎస్సీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గొల్లప్రోలు నగర పంచాయతీలో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. అలాగే టీడీపీ సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, సీరం మాణిక్యం, బస్వా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేనున్నప్పుడు ఇవన్నీ బురదలో ఉంటే సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, ఇంటింటికి కుళాయి ఉచితంగా ఇచ్చాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేసాం. ఈరోజు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్క పైసా అభివృద్ధి లేదు, మనుషులు కనపడింది లేదు. కరోనా టైంలో 3.5 ఏళ్ళు ఇంట్లో దాక్కున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కూడా బయటికి రాలేదు. నేను కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి ఎక్కడికెక్కడ తిరిగాం. రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు కరెంటు బిల్లు విషయంలో కూడా అధికారులతో వీళ్ళ ముందే మీటింగ్ వేసి వాటిని ఏ విధంగా రెడ్యూస్ చేయాలో ఆలోచన చేస్తాం. అలాగే వీళ్ళకి తక్షణం మంచినీళ్ళు, తాగునీరు, కలుషితమైన నీరు వస్తుంది. మరి 2 రోజుల్లో కమిషనర్ ఇస్తానని చెప్పాడు. 2 రోజుల్లో ఇవ్వని పక్షంలో మేము ఆల్రెడీ డ్రైనేజ్ కానీ ఇది కానీ క్లీన్ చేయని పక్షంలో పిఠాపురంలో చేసిన విధంగా ఈ డ్రైన్ అంతా తీసుకెళ్లి మున్సిపాలిటీలో పడేస్తాం. మంచినీళ్ళు ఇచ్చే వరకు కూడా మున్సిపాలిటీకి తాళాలు వేస్తామని చెప్పి తెలియజేస్తూ, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఇంటి పనులు ఎలా అడుగుతున్నాడు, కుళాయి పనులు ఎలా అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమైనా వీళ్ళందరికీ మేము అండగా ఉంటాం. స్థానికులం మేము. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, పొన్నూరు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళ కష్టాలు ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. నేను వాళ్ళకు సవాల్ విసురుతున్నాను. ఇదే ఎస్సీపేటలో నేను ఖర్చు పెట్టిన దాంట్లో ఒక పైసా ఇప్పుడు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ ఖర్చు పెట్టుంటే నేను కూడా వాళ్ళకే ఓటేయమని చెప్తాను. లేదనుకుంటే వాళ్ళు మళ్ళీ నాకు ఓటేయమని చెప్పాలి. దానికి సిద్ధమైతే అంబేద్కర్ బొమ్మ దగ్గర రావాల్సిందిగా కోరుతాను.